కొద్దిగా ఏమనుకో ఒకసారి పండు పండుకొని అన్న జరా. సరేనే అన్న ఏం డిస్టర్బ్ చేయండి అన్న. ఒక్క నిమిషం మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు నేను? పెట్టు అన్నా ఏం తమ్ముడు? ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఎక్కడ పెట్టుకోవాలి? అలా పెట్టుకోపో అన్న, స్విచ్లు ఉంటాయి. ఆడ పెడితే ఎవరైనా ఎత్తుకోపోతారు కదా అన్న మళ్ళీ ఫోను. అసలు 10,000 పెట్టుకోను. ఆడ కూర్చోపో అన్న. మరి ఏడ కూర్చోవాలన్నా? నీది ఏందన్నా? నీదేం తమ్ముడు? చెప్పు తమ్ముడు, నీ బాధ ఏందో చెప్పు తమ్ముడు. నేనన్నా ట్రైన్ 10 నిమిషాలు అన్నావు కదా, ఇంకా రాలేదని. వస్తుంది తమ్ముడు, వస్తుంది. రాదు. అవి నా తాతదా నా మామదా? వస్తుంది. అన్నీ అనుకుంటుండేమో. ఓకే, కోపం అవుతాడు అన్న. నైట్ అవుతుంది అన్న, ఇంకా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది అన్న టైం? అదే నైట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందన్న మనకి? ఎన్ని గంటలకు ఎవడన్నా ఫుడ్ పంపుతారన్న సిగరెట్ అయిపోయినాడు? మన ఆకలి అయితే ఏడు తింటానన్న. నువ్వు ఏడు తింటావు చెప్పు రాదు. నువ్వు దేనికి వచ్చినావు అన్న ఇడికి? తిరుపతి పోవాలన్న. తిరుపతి ట్రైన్ వస్తుంది. తిరుపతిలో ట్రైన్ వస్తేప్పుడు వాళ్ళు అమ్ముతారు. నన్ను పండుకొని తీరా దండం పెడదా. సరే మొక్కలా? సరే అన్న మండు అన్న. అనుకున్నప్పుడు చెప్పులు చెప్తాం కదా, ఎవడో ఎత్తుకోతే మళ్ళీ అయింది పరిస్థితి. ఇప్పుడు నేనేం తమ్ముడు సెక్యూరిటీ ఉన్నాను కాలకి? సెక్యూరిటీ కాదన్న, ఎవరైనా ఎత్తుకోపోతే ఏంది అని అంటున్నా. నీ దమ్దమ్ ఏందన్న ఫస్ట్ అసలు? పండుకొని ఇస్తావా జరా? అనుకున్నాక ఎవరైనా మళ్ళా అన్నా ఏందన్నా? అనుకున్నప్పుడు చెప్పులు చెప్తాం కదా, ఎవరైనా ఎత్తుకోపోతే అన్న మళ్ళా. నువ్వే దొంగలు లెక్కున్నారా? నువ్వే దొంగలు లెక్కున్నారా? కప్పుకొని వండుకో. దొరికింది అనుకుంటా మంచిగా.